ఈ పాస్ గారు తెలియదు నాకు, బట్ ప్రభు చెప్తున్నారు కొన్ని సంవత్సరాల ప్రార్థన ఏడుపు. ఆ పక్కన నేను నిలబడ్డాను, ఇలా స్టేజ్ పక్కన చర్చ్ ఉంది, ఆ చర్చ్లో నీళ్లు తప్ప ఏం మనుషులు కనబట్టలేదు నాకు. ఏంద్ర ఈ నీళ్ళు, చర్చి నిండా నీళ్ళు ఏంద్ర అంటే ఏడుపు నీళ్ళు అయ్యి, కన్నీళ్ళు అయ్యాన్ని. ఏంద్ర ఇది నాకు అర్థం కాలేదు. నాకు ప్రభువుని అడుగుతుంటే ప్రభు అన్నాడు, ఆ నీళ్ళన్నీ ఈ పరిచర్యల మీద విస్తారమైన ఆత్మవర్షంగా నేను కుమ్మరించబోతున్నాను. ఆ రోజు తెలియపరిచాను దైవజనులకి. 12 సంవత్సరాలు ఏడ్చారు ప్రార్థన. ప్రభు చెప్పిన, ప్రభువు మిమ్మల్ని లేపబోతున్నారు, ప్రభువు మిమ్మల్ని వాడుకోబోతున్నారు, ప్రభు మీ బిడ్డలను పట్టుకోబోతున్నారు, ప్రభు మీ పరిచర్ని పట్టుకోబోతున్నారు. ఎవరు చూడ దేవుడు నిన్ను చూచారు అని ఆ రోజున చేతి పట్టుకొని ఆయన 1996 సంవత్సరంలో దర్శనంలో ఒక ఊబిలో ఉండిపోతే ఆ ఊబిలోనే ఉన్నాడు. ఆ ప్రార్థన చేస్తూ చేయి పట్టుకొని, ఇదిగో నిన్ను ఆ ఊబి నుంచి దేవుడు పైకి లేపుతున్నాడు. ఆ మాట దేవుడు చెప్పాడు. ఆ రోజు లేవనెత్తబడి ఈ రోజున చన్నపల్లి వారు కూడా 39వ కూటం, 3 సంవత్సరాలు, 3వ సంవత్సరం, 2 సంవత్సరాలు అయింది. ఈ ఏప్రిల్ వస్తే 3 అవుతుందా? 3వ సంవత్సరం దాటుతుంది. అలా ఈయన లేవనెత్తబడి అనేకులను లేవనెత్తడానికి వచ్చాడు ఇక్కడికి. ఆమె చెప్పండి.